ఈ సమస్త చరాచర జగత్తుకు కారకుడు, భక్తజనరంజకుడు, త్రినేత్రుడు, కరుణాసాగరుడు, జగద్రక్షణ కోసం హాలాహలాన్ని అలంకారప్రాయంగా కంఠంలో ధరించినవాడు, మారేడు తలమలను అర్పిస్తేనే సంతోషించి భక్తులకు ముక్తిని ప్రసాదించేవాడు, అతడే పరమశివుడు. నిత్యానందాన్ని, సచ్చిదానందాన్ని, బ్రహ్మానందాన్ని, అద్వైతానందాన్ని కలిగించే మహాపురుషుడు. ఆ మహాపురుషుడి ఆవిర్భావం జరిగిన పవిత్రమైన రోజే మహాశివరాత్రి. అజ్ఞానమనే అంధకారం అలుముకున్నప్పుడు జ్ఞానమనే మహాజ్యోతిగా పరమాత్మ వ్యక్తమై వెలుగులు పంచిన రోజు మహాశివరాత్రి. అవ్యక్తుడైన పరమాత్మ వ్యక్తమైన దివ్యమైన రోజుని పండుగగా చేసుకోవడం ఋషులు నిర్దేశించిన సనాతన సంప్రదాయం. మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చే పర్వం. ఈ విధంగా మనకి ప్రతి మాసంలోనూ ఒక శివరాత్రి వస్తుంది. దీన్నే మాసశివరాత్రి అంటారు. నిజానికి భారతీయ శివ సంప్రదాయకులకి నిత్యమూ శివరాత్రిని జరుపుకునే విధానాన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు నిర్దేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిత్య శివరాత్రి, మాసశివరాత్రి, మహాశివరాత్రి అనే పర్వాలని అర్థం చేసుకునే చిరు ప్రయత్నం చేద్దాం. నిత్య శివరాత్రి ఈ సంప్రదాయం ఎంత విశిష్టమైనదంటే ప్రతిరోజులోనూ సృష్టి స్థితిలయాలు అనే 3 జగత్స్థితులని ప్రస్తుతించేది. మనము నిమిత్తమేనని, చేసేవాడు చూసేవాడు ఈ రెండిటికీ మూలమైనవాడు వేరొకడున్నాడని, అతన్ని ఆరాధించడము చేత జన్మరాహిత్యం సాధ్యమని చెప్పే ఈ సాంప్రదాయం కేవలం సనాతన సంప్రదాయం యొక్క విశేష విజ్ఞాన విపంచి. ఉదయం నిద్రలేస్తూ సత్సంకల్పాన్ని కలిగి ఉండడం సృష్టి. ఆ సంకల్పాన్ని నెరవేర్చే విధంగా అనుగ్రహించమని శ్రీహరిని వేడుకుంటూ ఆ స్థితికారకుని నామాన్ని 3 సార్లు పఠించడం, జాగృతావస్థని పరిరక్షించమని వేడుకోవడం స్థితి. ఇక రాత్రి నిద్రా సమయం. నిద్రకి స్వల్పకాలిక లయమని పేరు. సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ నిత్యమూ శివారాధన చేస్తూ ఉండడం నిత్యశివరాత్రిగా చెప్పబడింది. మాసశివరాత్రి ప్రతిరోజులోనూ వచ్చే ప్రదోషకాలం వంటి పవిత్రమైన సమయం. నెలలో వచ్చే ఈ మాసశివరాత్రి ప్రతి నెలలోనూ అమావాస్యకి ముందర వచ్చే చతుర్దశి తిథిని మాసశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం. మహాశివుడు లయకారకుడు. నిత్యమో అసుర సంధ్యావేళ లేదా ప్రదోషకాలంలో శివపూజ ఎంతటి విశిష్టమో అలా ఒక నెలలో మాసశివరాత్రి పూజ విశిష్టమైనది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలు, శివాభిషేకాలు, బిల్వపత్రి పూజలు, శివాలయ సందర్శనలు, భజనలు, ఉపవాసాలు, జాగరణలు చేయడం మహాపుణ్యప్రదం. మహాశివరాత్రి మాఘమాసం అప్పటి వరకు ఉన్న చలితో కూడిన అంధకారాన్ని తొలగించి సూర్యుడి వెలుగుని పెంచే మాసం. అందుకే మన పెద్దలు శివరాత్రి నాడు శీతాకాలం శివశివ అనుకుంటూ వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటారు. అటువంటి విశిష్టమైన మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ముందే చెప్పుకున్నట్టు ఇది శివుడు ఒక జ్యోతిస్వరూపమై ఆవిర్భవించిన రోజు. అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తుడై నిలిచిన రోజు. అయితే ఇక్కడ శివునికి ఒక్కరికే ఆరాధన కాదు. శివ అనే శబ్దానికి ప్రకృతి, పురుషుడు ఇద్దరూ అర్థమే. శివపార్వతులిద్దరినీ కలిపి శివులు అంటారు. ఆ ఇద్దరినీ కలిపి అర్చించుకోవడం శివరాత్రి. అందుకని ఆ రోజు వారిద్దరి ఏకత్వానికి ప్రతీకగా శివపార్వతుల కళ్యాణాన్ని జరిపిస్తారు. వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అనగా ఈ విశ్వసృష్టికి పార్వతీ పరమేశ్వరులే ఆది దంపతులు. అందువలన మనకు పార్వతీదేవియే తల్లి, పరమేశ్వరుడే తండ్రి. ఈ జగమునకు వారే తల్లిదండ్రులు. వారిరువురు శబ్దార్థ స్వరూపులు. శివారాధనలోని విశేషాన్ని ఇక్కడ మనం ఒక్కసారి గమనించాలి. మహాశివ భక్తులైన నాయనార్లు గాథలు శివునితో పాటు శివచిహ్నాలు కలిగిన, అంటే విభూతిని రాసుకోవడం, రుద్రాక్షలు ధరించడం వంటివి కలిగి ఉండి నిత్య శివారాధన చేసే శివభక్తులు కూడా సాక్షాత్తు శివునితో సమానమే. వారిని సేవించినా శివుడు తనని సేవించినట్టే భావిస్తారు అని ఉంది. అందువల్ల మహాశివరాత్రి మాత్రమే పర్వదినం, ఆ రోజు మాత్రమే శివారాధన అనుకోకూడదు. భావించగలిగిన వారికి ప్రతిరోజు శివరాత్రే. శివానుష్ఠానం ప్రతిరోజు చేసేవారికి
ఇహలోక పరలోక సౌభాగ్యాలు శివానుగ్రహం చేత మెండుగా లభిస్తాయి. రోజూ ఆ విధంగా చేయలేని కర్మల్లో ఉన్నవారు నిత్యమూ ప్రదోషకాల పూజనే తప్పనిసరిగా చేసుకోవచ్చు. అది కూడా కుదరని సందర్భంలో మాసశివరాత్రిని శివ సాన్నిధ్యంలో శివనామస్మరణతో గడపవచ్చు. మహాశివరాత్రి పర్వదినాన తెలిసిగాని తెలియకగాని భక్తితో గాని డంబముతో గాని ఎవరైతే స్నానమో దానమో ఉపవాసమో జాగరణ చేస్తారో వారికి శివసాయుధ్యం కైలాసప్రాప్తి తథ్యమని మన శృతులు తెలియజేస్తున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన నదీ స్నానం చేయాలి. నదిలో స్నానం చేసిన మనకు ఆనందం, ఆహ్లాదం, మనసుకు ప్రశాంతత, నూతన శక్తి కలుగుతాయి. నదీ జలాల్లో ఔషధీయ గుణాలున్నాయి. అందుకే నదిలో స్నానం చేయాలి అని మన పెద్దలు చెబుతారు. నూతన వస్త్రము లేక ఉతికిన వస్త్రము ధరించి నుదుట విభూతి ధరించాలి. అభిషేక ప్రియుడైన శివుణ్ణి పంచామృతాలతో నమకచమక పంచాక్షరీ మంత్ర పారాయణాదులతో అర్చించాలి. శంకరులకు అభిషేకము చేయుట వలన మనస్సు శుద్ధి అవుతుంది. శివునికి బిల్వపత్రాలతో అర్చన చేయాలి. పరమాత్మతత్వం నిండిన జ్ఞానగంగలో ఆత్మ ప్రక్షాళించుకోవడమే అభిషేకం. శివరాత్రి నాడు శివుణ్ణి పూజించిన వారు విశేష ఫలితము పొందెదరని శాస్త్రములు తెలియజేస్తున్నాయి. శివరాత్రి రోజున ఉదయమునే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి ఇంట్లో కానీ దగ్గరలో ఉన్న శివాలయములో కానీ తన శక్తి మేర శివుణ్ణి షోడశోపచారములతో అర్చించి ఆ రోజు భక్తి శ్రద్ధలతో ఉపవాసము ఉండి సాయంకాలం శివలింగ పూజ జరిపించి తర్వాత శివునికి నైవేద్యముగా సమర్పించిన ఫలములను స్వీకరించాలి. ఈ పర్వదినాన ఉపవాసం, జాగరణ అత్యంత విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. పంచాక్షరీ మహామంత్రాన్ని ఉచ్చరిస్తూ శివనామస్మరణం చేస్తూ శివపార్వతుల కళ్యాణాన్ని తిలకిస్తూ ఈ మహత్తర పుణ్యదినాన్ని గడపాలి. మరునాడు స్నానమాచరించి శివాలయానికి వెళ్ళి శివలింగ దర్శనం చేసుకుని అభిషేకాదులు జరిపించి దేవాలయంలోని బ్రాహ్మణునికి శక్తిమేర దానమిచ్చి ఉపవాస దీక్ష విరమిస్తూ భోజనం చేయాలి. అంతటితో శివరాత్రి వ్రతము పూర్తి అవుతుంది. ఈ విధముగా శివరాత్రి నాడు త్రికరణ శుద్ధిగా శివుణ్ణి ఆరాధించిన వారు ఒక్క సంవత్సరం క్రమం తప్పకుండా యథావిధిగా శాస్త్రప్రకారము శివుణ్ణి ప్రతినిత్యము ఆరాధించిన వారితో సమమైన ఫలము పొందుదురని శాస్త్రములు తెలుపుతున్నాయి. ప్రాపంచిక విషయాల వైపు మళ్ళిన మన బుద్ధిని పరమాత్మని సన్నిధిలో ఉంచడమే ఉపవాస దీక్ష పరమార్థం. కామక్రోధాది విషయవికారాలను దూరం చేసి ఆత్మను ఈశ్వరీయ నివాస నిలయంగా చేసి జాగరూకతను కలిగి ఉండటమే జాగరణ పరమార్థం. శివుడు అభిషేక ప్రియుడు. సముద్రమతనం యొక్క ఉత్పత్తులలో ఒకటి అయినటువంటి హాలాహలాన్ని శివుడు సేవించాడు. అతనికి అగ్నితో సమానమైన మూడవ నేత్రమున్నది. నిరంతరము అభిషేకం చేయుట ద్వారా ఈ నేత్రము చల్లబడుతుంది. హృదయ పద్మమునందున్న ఆత్మలింగముపై శుద్ధ ప్రేమయనటి జలము ఒలకబోయుటయే మహోన్నతమైన అభిషేకము. నానావిధ పదార్థములచే చేయబడు భౌతికమైన అభిషేకము శివునిపై భక్తి శ్రద్ధలను పెంపొందించుటకై సహకరించి చివరకు శుద్ధమైన ప్రేమ ప్రవాహమనడి శాశ్వత అభిషేకమునకు కారణమవుతాయి. విభూతికి భసితం, భస్మ, రక్ష అనే పర్యాయ పదాలు ఉన్నాయి. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈషిత్వము, వశిత్వము అనే అష్టసిద్ధులను భాసింపచేస్తుంది కాబట్టి భసితమైంది. సమస్త పాపములను భక్షిస్తుంది కాబట్టి భస్మమైంది. ఆపదల నుండి రక్షిస్తుంది కాబట్టి రక్ష అయింది. అత్యంత పవిత్రమైన విభూతిని నిత్యం విధిగా ధరించాలి. నిజానికి విభూతి అంటేనే ఆధ్యాత్మిక ఐశ్వర్యమని అర్థం. విభూతిర్భూతిరైశ్వర్యం అని అమరకోశం తెలుపుతోంది. లక్ష్మీ నిలయమైన గోవు పృష్ఠభాగం నుండి వెలువడే ఆవు పేడతో విభూతి తయారు చేసుకోవాలి. శైవ సంప్రదాయంలో విభూతి ధారణ తప్పనిసరి. విభూతిని 3 అడ్డరేఖలుగా ధరించాలి. విభూతిలోని ఆ 3 అడ్డరేఖలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నమని శాస్త్రవచనం. ఆ 3 రేఖలు సత్వరజస్తమో గుణాలను, భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలుపుతూ భగవంతుడు త్రిగుణాలకు, త్రికాలాలకు అతీతుడని కూడా స్పష్టం చేస్తోంది. అందుకే విభూతి ధారణ అంటే సాక్షాత్తు భగవద్ధారణే. నిత్య, నిరంజన, నిరాకార స్వరూపుడైన పరమాత్మకు చిహ్నం విభూతి.
నాశనము లేని శాశ్వత పరమాత్మతత్వాన్ని సరిగ్గా అదే లక్షణాలున్న విభూతి మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఏ వస్తువు కాలిపోయినా బూడిదే మిగులుతుంది, బూడిదను కాల్చినా బూడిదే మిగులుతుంది. అంటే బూడిద నాశనం లేనిదన్నమాట. నాశనం లేని వస్తువుతో నాశనం లేని వాన్నే కొలుస్తున్నాం. అలాగే విభూతిధారణ వల్ల ఈ లోకంలో అన్నీ అశాశ్వతమే, అన్నీ బూడిద అయిపోయేవేనన్న వైరాగ్య భావము కలుగక మానదు. పరమ పవిత్రమైన పరంధామునికి మారేడుదల పూజ మహాప్రీతి. బిల్వదల మహావృక్షము శ్రీ శంకర స్వరూపమని దేవతలు వర్ణించారు. కొన్ని పురాణాల ఆధారంగా ఒక్క మారేడు దళానికి ఉన్న 3 ఆకులు సత్వరజస్తమో గుణాలకు, శివుని 3 నేత్రాలకు, త్రిశూలానికి ప్రతీకలుగా అభివర్ణించడం జరిగింది. స్థూల సూక్ష్మకారణ శరీరాలకు నిదర్శనమైన త్రిగుణ స్వరూపమైన శివునికి బిల్వార్చన చేస్తే జన్మజన్మాంతర పాపాలు పటాపంచలైపోతాయి. జాబాల శృతిలో ఋషులు 10 శైవవ్రతాల గురించి చెప్పారు. శివపూజ, రుద్రజపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో మరణం అనే 4 సనాతనమైన ముక్తి మార్గాలు. అష్టమి తిథితో కూడిన సోమవారం, కృష్ణపక్షం నాటి చతుర్దశి శివుడికి ఎంతో ప్రీతికరం. ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని చేయటం మంచిది. ధర్మసాధనలన్నిటిలో ఉత్తమమైనదని దీనికి పేరు. ఏ భేదమూ లేకుండా సర్వవర్ణాల వారు, అన్ని ఆశ్రమాల వారు, స్త్రీలు, పిల్లలు ఒకరినేమిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు. శివశివ అని నెత్తిన చెంబుడు నీళ్లు కుమ్మరించి ఇంత భస్మం అలిమి ఇన్ని బిల్వదళాలు లింగం మీద పెడితే మహాసంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యే భోలాతరం పరమాత్మది అని నిరూపించిన ఏకైక దేవుడు శివుడు. ఈశ్వర అని కౌగలించుకుంటే యముడికే కాలయముడై భక్తులను రక్షించుకునే పరమదయాలువు. కాలము నిత్యము మనల్ని గమనిస్తూ మన పరిణామక్రమాన్ని నిర్దేశిస్తే ఆ కాలానికే కాలమైన ఈశ్వరుణ్ణి ఆరాధించేందుకు కాలనియమం లేదు. సదాసర్వదా తల్లిగా, తండ్రిగా, సఖునిగా, ఆత్మగా, పరమాత్మగా మనతో ఉండే ఆ లయకారుని ఆర్తితో పిలవడమే మన వంతు. అనుగ్రహించేందుకు ఆయన సదా సిద్ధమే. ఆయన దివ్యమైన అనుగ్రహం ఎల్లరికూ సిద్ధించాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.